అందరికీ నమస్కారం. సాంసరణ స్వామి శరణమయ్యప్ప. మీరు చూస్తున్నారు కదా, ఇదే వావర్ స్వామి యొక్క మసీదు. సో చాలా మంది కూడా తెలియక వావర్ స్వామి మసీద్కి అయితే వెళ్తున్నారు. అయ్యప్ప స్వామి జననం త్రేతాయుగం సమయం నాటిది. త్రేతాయుగం సమయంలో అసలు ఇస్లాం మతమే లేదు. మేము కూడా 2 years బ్యాక్ వరకు తెలియక వావర్ స్వామిని అయితే దర్శించుకున్నాం. కానీ ఈ మధ్యన 2 years నుండి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది వరకు అవేర్నెస్ అయితే వస్తుంది. అయ్యప్ప స్వామిలు జనరల్ గా మాలధారణ వేసుకున్న తర్వాత స్వామి శరణం ఎదురైతేనే స్నానాలు చేస్తూ వెళ్తాము. అటువంటిది మనము మసీదులోకి, అంటే ఇందులో లోపల మసీదు ఉంటది, సమాధి ఉంటది. అటువంటి సమాధిలోకి ఎలా వెళ్తాము అనేదే క్వశ్చన్. చాలా మందికి అయ్యప్ప స్వామికి 5 జన్మాలు ఉన్నాయి అంటారు. కులత్తపలై, అలాగే అచ్చినకోవులి, పందల రాజ్యం, ఇర్మేల్ ధర్మశాస్త్ర, శబరిమల ధర్మశాస్త్ర, ఈ 5 జన్మలు ఉంటాయి. అంటే అందులో ఒక జన్మలో వావర్ స్వామి మిత్రుడు అని అంటారు. ఏదేమైనా కూడా మసీదులోకి స్వామి శరణం అయితేనే ఎదురైతే మనం వెళ్ళము. అటువంటిది మసీదులోకి మనం వెళ్తాము. సో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ చేసుకోండి. అయ్యప్ప మాలధారణం మనం చాలా పవిత్రంగా భావిస్తాము. ఇటువంటి అయ్యప్ప మాలధారణలో వావర్ స్వామి మసీదులోకి వెళ్ళకపోతేనే మంచిది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఎదురుకే పేట శాస్త్ర దేవాలయం ఉంది. దాని ఎదురుకే అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుకే వావర్ స్వామి మసీద్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప భక్తులందరూ కూడా అవేర్నెస్ చేసుకోండి. దయచేసి ఎర్మేల్లో ఉన్న ఈ వావర్ స్వామి మసీద్కి అయితే వెళ్ళొద్దు. అయ్యప్ప స్వామి త్రేతాయుగం సమయానికి ఇది ఒక కల్పిత